ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇవాళ మేడిగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు ప్రత్యేక బస్సులో చేరుకునున్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగిన ప్రాంతాన్ని కాపర్ డ్యాం సందర్శించిన తర్వాత రేవంత్ పవర్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో సీఎం టూర్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు మార్గాల్లో తనిఖీలు చేపడుతున్నారు. బ్యారేజ్ వద్ద 600 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. మరోవైపు జిల్లాలోని పలువురు సిపిఎం నాయకుల్ని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. డబుల్ బెడ్రూమ్స్, దళిత బంధు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మేడిగడ్డలో సీఎం రేవంత్ ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు ప్రత్యేక బస్సులో చేరుకోనున్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగిన ప్రాంతాన్ని కాపర్ డ్యాం సందర్శించిన తర్వాత రేవంత్ పవర్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో సీఎం టూర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు మార్గాల్లో తనిఖీలు చేపడుతున్నారు. బ్యారేజ్ వద్ద 600 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. మరోవైపు జిల్లాలో పలువురు సిపిఎం నాయకుల్ని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. డబుల్ బెడ్రూమ్, దళిత బంధు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మేడిగడ్డకు సీఎం రేవంత్ ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు ప్రత్యేక బస్సులో చేరుకునున్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగిన ప్రాంతాన్ని కాపర్ డ్యాం సందర్శించిన తర్వాత రేవంత్ పవర్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో సీఎం టూర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకుంటారు. రోడ్డు మార్గాల్లో తనిఖీలు చేపడుతున్నారు. అలాగే బ్యారేజ్ వద్ద 600 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. మరోవైపు జిల్లాలో పలువురు సిపిఎం నాయకుల్ని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. డబుల్ బెడ్రూమ్స్, దళిత బంధు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ ని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అక్కడ 3 అంచెల భద్రతను పటిష్టంగా పెట్టారు. అటు గ్రే హౌన్స్ బలగాలతో పాటు పారామిలిటరీ బలగాలు, అదే లోకల్ పోలీసులు అందరూ పెద్ద ఎత్తున అక్కడ భద్రతగా ఉన్నారు. మరోవైపు భూపాలపల్లి హెడ్ క్వార్టర్ లో సీఎం ను అడ్డుకునేందుకు పిలుపునిచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా డబుల్ బెడ్రూమ్, అదేవిధంగా దళిత బంధు వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ నేతలందరినీ కూడా ముందస్తుగా అరెస్టులు చేశారు. ఇప్పటికే అక్కడ అరెస్ట్ల పర్వం మరోవైపు కొనసాగుతుంది. ఇంకోవైపు రోడ్ల మీద కూడా ఎవరిని రానియకుండా కూడా అడుగడుగునా కూడా పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి నెలకొంది సౌజన్య. ఎందుకంటే ఇదంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి 15 మీటర్లకు కొన్ని చొప్పున గ్రే హౌన్స్ బలగాలను మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అయితే ఒకవైపు ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే రాష్ట్రంలోని ముఖ్యంగా 64 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంఐఎం, సిపిఐ పార్టీతో సహా అందరూ కూడా ఎమ్మెల్యేలు వస్తున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు సౌజన్యం. ఇప్పటికే అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకే బస్ లో మంత్రులతో కలిసి బయలుదేరారు. అయితే శివక్షణాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోదరుడు వెంకటేశ్వర్లు మృతి చెందడంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హుటాహుటిన వైరాగ్ వెళ్లారు. ఒక బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మినహా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ
కూనంనేని సాంబశివరావుతో సహా ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క మేడిగడ్డ అసెంబ్లీ నుంచి బయలుదేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రము ఈ యొక్క పర్యటనను బైకాట్ చేసినట్టు ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో రావడం లేదంటూ కూడా ప్రకటించారు. సౌజన్య మొత్తానికైతే ఇప్పటికే అయితే హైదరాబాద్ నుంచి 3 బస్సులలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సహా సీఎం బయలుదేరారు. అడుగడుగున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టాడు. ఇటు వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా తో పాటు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.